హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. మన ఎంగేజ్మెంట్తో మమ్మీకి హెడేక్, డాడీ బిజినెస్లో ఫుల్ బిజీ, అండ్ నేను నా ఫ్రెండ్ పాప మ్యారేజ్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా అని కబుర్లు స్టార్ట్ చేసింది. గోరింటాకుతో ముద్దుగా ఉన్న వేళ్ళు వంకర టింకరగా తిప్పేస్తూ వసపెట్టలా వాగుతున్న క్యూటీ బేబీ ఒక్క మాటకి రెస్పాండ్ అయింది లేదు. ఐ కార్నర్గా తనని ఫుల్గా స్కాన్ చేసి బోసిగా ఉన్న మెడని చూడడమే ముడుచుకున్న కళ్ళతో ఇంటి ముందు బ్రేక్ వేశాడు అభి. పెద్ద పెద్ద జుంకాలతో కొండపల్లి బొమ్మలా తల ఊపేస్తూ లొడలొడ వాగుతున్న క్యూటీ బేబీ డిప్ప పట్టుకుని తిప్పడమే ఇంటిని చూసిన తన మొహం మాడిపోయింది. బంగారు గొలుసుతో మెరుస్తున్న క్యూటీ బేబీ మెడలు చూస్తూ గాగుల్స్ పెట్టుకుని మాడిపోయిన తన మొహానికి సెక్యూరిటీకి గేట్ ఓపెన్ చేయొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చి పట్టనట్టే జీప్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అభి. రౌడీ బేబీ, ఇది తూచ్, నేను ఒప్పుకోను, నాకు ఆకలేస్తోంది, రెస్టారెంట్కి తీసుకెళ్ళు అని గేట్ నెక్స్ట్ సైడ్ అరిచి గోలు పెడుతోంది మన క్యూటీ బేబీ. ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసుకుని పరుగున వచ్చిన అమర్నాథ్ గారు క్యూటీ బేబీని ఫాస్ట్గా గార్డెన్లోకి పట్టుకుపోయి డైనోసార్ ఇంట్లోనే ఉంది అని గుర్తు చేస్తే ఏడుపు మొహంతో సైలెంట్ అయింది. ఆకలేస్తోంది డాడీ, చీట్ చేశాడు అని రాగాలు తీస్తూ ఉంటే క్యూటీ మెడలో కొత్తగా వేస్తున్న గొలుసు చూసి ఏదెక్కడిది బేబీ, గోల్డ్లా ఉందే అని డౌట్గా అడుగుతూ ఉంటే వాడు వేశాడు అంది సేమ్ ఫేస్తో. బంగారపు గొలుసు అని పట్టి చూసి మురిసిపోతున్నా ఆయన ఆనందం మామూలుగా లేదు. కూతుర్ని హక్ చేసుకుని లోపలికి తీసుకువెళ్తే మానస గారికి కూడా ఫోన్ చేసి కంప్లైంట్ చేసింది క్యూటీ బేబీ. ఇదంతా సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్న నందిత మమ్మీ పంతులు గారికి ఫోన్ చేసి వైభవ్ క్యూటీ బేబీ మ్యారేజ్ కి డేట్ ఫిక్స్ చేయమనడంతో పాటు జాతకాలు కూడా పంపించారు. ఎంగేజ్మెంట్ కి బ్లాస్ట్ అయింది కదా, మ్యారేజ్ కి అటువంటి మిస్టేక్ చేయదలుచుకోలేదు నందిత మమ్మీ. నెక్స్ట్ డే మార్నింగ్ టైం మర్చిపోయి వర్క్ లో ఫుల్ కాన్సన్ట్రేటెడ్ గా ఉంది సహస్ర. మొబైల్ రింగ్ అవుతూ ఉంటే స్క్రీన్ చూడకుండా లిఫ్ట్ చేసి హలో అంది. ఏంటే హంస, నేనొక్కడానని మర్చిపోయావు కదా అంటూనే బాబు వెంటకారానికి టైం చూస్తే 5:48. నవ్వుకుని సారీ, స్టార్ట్ అవుతున్నా అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి రన్నింగ్ లో ఉన్న ఫైల్స్ తీసుకుని స్టార్ట్ అయింది. సంపాదన మీద పడి పార్ట్నర్ను నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసా అని సీరియస్ అవుతున్న బాబుకి కోపం వచ్చిందని అర్థమయ్యి ఇప్పుడు అడిగితే నాకు చుక్కలు చూపిస్తాడు అని టెన్షన్ పడుతూనే డ్రైవర్కి ఫాస్ట్గా వెళ్ళమని చిన్న గొంతుతో చెప్పి కారెక్కి కూర్చుంది. నిశ్శబ్దంగా ఉన్న హాల్ జియా లేదు అని కన్ఫర్మ్ చేస్తూ ఉంటే అయిపోయింది, ఇక అలకపాలు ఎక్కేశాడు అని పరుగు పరుగున స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన హంస పాపకి 10 అంగుళాల మందంతో విరజాజులు నింపేసిన బెడ్ షాక్ ఇచ్చి ఫోన్ వదిలేసింది. ఇప్పటి వరకు ఉన్న టెన్షన్ ప్లేస్ లో గూస్ బంప్స్ రేపుతున్న వైబ్రేషన్. దేహం అంతా షాక్ స్టేట్ లో స్టక్ అయితే వెచ్చగా రాజ్ హ్యాండ్ వెనుక నుంచి నడుము చుట్టేయడంతో ఉలికిపాటుతో తిరిగి చూసి ఏంటిది అని అడుగుతున్న హంసపాప గొంతులో రాజ్ ఊహకి మెచ్చిన కంగారు. 14 డేస్ నుంచి పస్తులుంచావు, నా ఆకలి తీర్చడానికి ఈ మాత్రం కావాలి అని కళ్ళలోకి చూసి చెప్తున్న రాజ్ వాడి చూపులకి తన కనురెప్పలు వాలిపోయాయి. బాడీకి బాడీ టచ్ అయ్యేలా దగ్గరికి తీసుకొని సహస్ర ఫోల్డర్ మీద ఒత్తుగా కట్టిన విరజాజుల మాల వేస్తూ ఉంటే అప్పటికే ఎర్రటి కెంపులు నింపిన బుగ్గలతో కళ్ళెత్తి మళ్ళీ ఇవెందుకు అని అడిగింది. అవి నీ బాడీకి, ఇవి నా మూడ్కి. వైట్ శారీ కట్టుకో, లాంగ్ జడ లూజ్గా వేసుకొని పెట్టుకో, మస్ట్ అండ్ షుడ్గా బ్యాంగిల్స్ కావాలి అని ఇష్టంగా లిస్ట్ చెప్తున్నా అయ్యగారి గొంతులో అప్పటికి కూడా అదే పొగరు. దేహమంతా నిండుతున్న వెచ్చటి బరువుతో ఆదవరుపుగా వింటున్న హంసపాప కళ్ళు ఆరమోడ్పులయ్యాయి. ఫోర్ హెడ్ మీద వేళ్లతో పొడిచి స్నానం చేసి టెంప్ట్ చేయవే అని కసిరి వదిలి వెళ్ళిపోతే అయ్యగారు వదిలినా ఇంకా దేహాన్ని వదలకుండా అట్టి పెట్టుకున్న పారవస్యంతో మెంటల్ అని ముద్దుగా తిట్టుకుంటూనే వీరజాజుల బెడ్ వేళ్లతో తడిమి రెడీ అవ్వడానికి వెళ్ళింది. అరగంట దాటుతున్నా ఇంకా రూమ్లోకి రాని రాజ్ ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తూనే చేతికి గాజులు వేసుకుంటూ ఉండగా వచ్చాడు రాజ్. తను రావడమే బొగ్గల్లో చేరిన మందారాలను దాయడానికి
ట్రై చేస్తూ ఉన్న హంసపాప కళ్ళు రాజ్ కతుక్కుపోయాయి. వైట్ కుర్తాలో ఉన్న బాబుని చూసి ఎటువంటి ఆర్భాటం లేకుండా సింపుల్గా ఫ్రెష్గా ఉన్న బాబు రూపం నిండు చంద్రుడికి ఏమాత్రం తక్కువ లేదు. చిక్కటి క్రాఫ్, పాలరాతి నుదురు, పొగరు నిండిన కళ్ళు, కోటేరు ముక్కు, అన్నిటికన్నా ముఖ్యంగా సైడ్ స్మైల్తో చంపేసే బాబు లిప్స్, కార్నర్లో బుగ్గ మీద తిరిగే వంపు, రోజు చూసే రూపమే, తనని మాయ చేసే ఆహార్యమే. అయినా సరే మొదటిసారి తెల్లటి కుర్తాలో మళ్ళీ కొత్తగా కనిపిస్తూ ఉంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. బలుపు బాబు మన్మథ రూపాన్ని ప్రింట్ వేసుకుని చిట్టి గుండె చెప్పలేనంత బరువుగా మారింది. కాటుకు కళ్ళు రెండు తనకే కట్టేసిన హంసపాప ముందుకు వచ్చి, ఎన్నిసార్లు తిన్నా తృప్తి లేదే నీకు అని వెంటకారంగా ఫోర్ హెడ్ మీద పొడిస్తే, ఇప్పటి వరకు తమ్మరు చేసింది కూడా అదే అని అయ్యగారి వెటకారానికి పెదవులు విరిచి కంటి కాటుగా చెవి వెనక చుక్క పెట్టింది. స్కూల్ ఏజ్ వరకు మానస గారు ప్రతిరోజు అలాగే పెట్టేవారు. వేడిగా చూశాడు హంసపాప మురిపానికి. చంద్రుడు కుళ్ళుకున్నాడు అని అందంగా నవ్విన తనని ఒక ఐబ్రో రైస్ చేసి చూసేసరికి, అంతకు మించి పోల్చడానికి నా నాలెడ్జ్ సరిపోదు అంది ఇన్నోసెంట్ ఫేస్తో. మూన్ లైట్లా నా సైడ్ ఉండు, పోల్చటానికి ఏది అవసరం లేదు అని రమ్మని పైకి తీసుకెళ్లాడు. నిజంగానే నిండు చంద్రుడికి జత చెల్లిన వెన్నెలమ్మలా ఉంది సహస్ర. తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో కానీ వెన్నెలు లేని చంద్రుడు ఉంటాడా అని నవ్వుకుంది మనసులో. తనకిష్టమైన వెరైటీస్తో నింపేసిన డిన్నర్ టేబుల్, క్యాండిల్ లైట్స్తో వార్మ్ వెల్కమ్ చెప్పగానే ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి సహస్ర కళ్ళు. మళ్ళీ తనని లాక్ చేస్తున్న హంసపాప బుగ్గ మీద పొడిచి, ఎన్ని వెరైటీస్ ఉన్నా నన్ను వదలవా అంటూ కూర్చున్న అయ్యగారి బలుపుకి కళ్ళ నిండుగా చూస్తూ సైడ్ చైర్లో కూర్చుంది. షార్ప్గా లుక్ విసిరి, స్టార్ట్ చేస్తావా అన్నాడు. ఇది అని చెప్పలేని ఒక వెయిట్ వీల్తో ఆర్డర్ వేసేసరికి నవ్వుకొని ఇద్దరికి సర్వ్ చేస్తూ ఉంటే ఒక ప్లేట్ తీసేశాడు రాజ్. క్వశ్చన్ మార్క్ ఐస్తో కనుబొమ్మలు ముడివేస్తే సింగిల్ ప్లేట్ ఫోర్క్తో ముందుకు తోసి గ్లాస్లో రెడ్ చెర్రీ వైన్ ఫిల్ చేస్తూ ఉన్నాడు. తినిపించమని అడగడానికి కూడా పొగరు అని ముద్దుగా నసుకుతూనే సింగిల్ ప్లేట్లో వడ్డించిన హంసపాపని వడిలోకి లాక్కున్నాడు. సడన్ మూమెంట్ కి కసురుగా చూస్తే పట్టనట్టే హంసపాప లిప్స్ దగ్గర వైన్ గ్లాస్ ఉంచి, తినిపించు అని అడిగితే చేతిని వెనక్కి తోస్తూ, నీ హ్యాండ్స్ ఉన్నాయిగా అంది బిగించిన పెదవులతో. కళ్ళు దొబ్బాయా, చాలా బిజీగా ఉన్నాయి అంటున్నా బాబు సెకండ్ హ్యాండ్ చలిగాలి స్పృశిస్తున్న హంసపాప నడుము మడతలను వెచ్చగా మెట్టుతూ ఉంటే సన్నని ప్రకంపనలు రేగుతున్న దేహంతో టక్కున అయ్యగారి మెడ చుట్టేసి, ఇలా కష్టం అంది బరువు నిండుతున్న గొంతుతో. నాకు ఇలాగే ఇష్టం, కమాన్ స్టార్ట్ చేయి అని సన్నటి బేస్ వాయిస్తో ఆర్డర్ వేశాడు. మెంటల్, టార్చర్ చేస్తున్నావు అని తుళ్ళి పడుతున్న శరీరంతో కసురుతూ ఉంటే, ఎంజాయ్ చేస్తున్నా అని కన్ను కొట్టిన అయ్యగారి బలుపుకి మూతి బిగించి ప్లేట్ అందుకుంది. తినిపిస్తున్న తన మునివేళ్లు పెదవులు తాకుతున్న ప్రతిసారి కళ్ళు కళ్ళు కలుసుకున్న ఆ భాషకి ఇది అని చెప్పలేని భావం. అక్షరాలను వెతుక్కుంటోంది సహస్ర. ప్రాబ్లం ఉండదు, ఎవరైనా తాగొచ్చు అని రెడ్ చెర్రీ వైన్ తాగిస్తూ ఉంటే పెదవులు చప్పరిస్తూ, బాగుంది అని చెప్పిన సహస్రను మెడ దగ్గరికి పట్టి తెచ్చుకొని స్మూత్గా వైన్ అంటిన లిప్స్ లిక్ చేస్తూ ఉంటే సన్నగా అదురుతున్నాయి తన పెదవులు. ఏ టేస్ట్, ఇంకా బాగుంది అని గుటక వేస్తున్న అయ్యగారిని గట్టిగా హత్తుకుంది ఇక నిలువరించలేని తన్మయత్వంతో. చేతిలోకి తీసుకుని కిందకి తీసుకొస్తూ ఉంటే రాజు మెడ చుట్టేసిన సహస్ర పెదవులు చిరు ఊసులు రాస్తున్నాయి మెడ వంపులో. విరజాజుల పాన్పు మీద వెన్నెల శిల్పంలా ఉన్న సహస్రను పున్నమి చంద్రుడిలా మొత్తంగా ఆక్రమించుకున్నాడు రాజ్. స్వేచ్ఛ వచ్చిన వలువలు ఇద్దరి వెంట నుండి దూరం అవుతూ ఉంటే ప్రతి అంగాన్ని మళ్ళీ కొత్తగా పెదవులతో పలకరిస్తూ పంటిగాట్లతో రుచి చూస్తూ ఉంటే తనలోని ప్రాణం రివ్వున ఎగసే కెరటమే అవుతోంది. ఎగసి పడుతున్న ఊపిరి అందాలకు కొత్త రూపాన్నిస్తూ ఉంటే మరింత ఉద్రేకం రాజ్ని కమ్మేసింది. ప్రతిసారి చిగురుటాకులా వణికిపోతూ అతనిలోకి ఒదిగిపోయే సహస్ర ఈసారి కూడా అతని కదలికలకు అనుగుణంగా సహకరిస్తోంది. రెండు చేతులు సరిపోవటం లేదు అయ్యగారి స్పీడ్కి సపోర్ట్ చేయడానికి, రెండు కళ్ళు సరిపోవటం లేదు తమకపు బరువు మోయటానికి, ఒక రేయి సరిపోదేమో ఇద్దరి దేహాల విరహం తీరడానికి.
గది నిండా మోగుతున్న ఇద్దరి ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య లయబద్ధంగా శృతి కలుపుతున్న సహస్ర చేతి గాజులు కాలి మువ్వల సవడి మరింత ఇంపుగా ఉంది. వేడి జలపాతాలలో నిండా మునిగిన అతని ప్రతి అణువు ఆమె అందాల గంధాలను సంపూర్ణంగా మదించిన దేహంతో సంతృప్తిగా పక్కకు ఒరిగాడు. నిండా చెమట నిండిన దేహాలతో పూరెమ్మలు అతికిన ఆమె దేహం వేగంగా కొట్టుకుంటున్న రాజ్ హృదయ సింహాసనం మీద నెమ్మదిగా చేరితే బలంగా రెండు చేతులు ఆమె ప్రతి అణువు తన సొంతమన్నట్టు హక్కుగా చుట్టేశాయి. తీయటి తమకపు నొప్పితో కంటి కొనల్లో తడి చేరుతూ ఉంటే అరచేతితో గుండెను బిగిస్తూ తృప్తిగా కళ్ళు మూసుకుంది. ఓ నడిరాత్రి సహస్ర దేహాన్ని అంటున్న విరజాజులను నెమ్మదిగా పెదవులతో తీస్తూ ఉంటే మెలకు వచ్చింది తనకు. హెడ్ సైడ్కి తిప్పి బెడ్ మీద అడ్డంగా పడుకున్న బాబుని కొంచెంగా తెరిచిన కళ్ళతో చూస్తూ ఉంటే స్లీప్ అన్నాడు సన్నటి స్మైల్తో. 14 డేస్ గ్యాప్ మొత్తంగా తీర్చుకున్న రాజు దాహానికి పూర్తిగా అలసిపోయి ఉంది తను. విచ్చుకుంటున్న పెదవులతో రమ్మని జుట్టు పట్టుకొని లాగితే పైకి జరిగి స్ట్రైట్గా పడుకుంటూ విరజాజుల గుండెకి హత్తుకున్న తనని మీదకి తీసుకున్నాడు. గుప్పటి నిండా నలిగిన పూలు తీసి మొహం మీద వేస్తూ నిద్ర పట్టడం లేదా అని నెమ్మదిగా అడిగితే నే హంస సోకులు పిలిచి నిద్ర చెడగొట్టాయి అన్నాడు మొహం మీద పడిన పూలను వేళ్లతో తప్పిస్తూ. సాగిన పెదవులతో నీ తపస్సు మెచ్చి తిని భక్త అంటూ బుగ్గ కొరికి చెప్పిన సహస్ర నిద్ర మత్తుకి కళ్ళు మూసుకుంది. మెచ్చి ముసుగు తన్నితే వారాలెవరిస్తారే అంటూ సొగసుల ఇరుకుల్లోకి వేళ్లను చేర్చిన రాజ్ చురుకుగా వాటికి పని చెప్తూ ఉంటే ఇప్పటి వరకు కనికరించి అలసిపోయాను, నిద్ర వస్తోంది అంటూనే మారం పోతూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తే రాజ్ మ్యాజిక్ ముందు ఎక్కువసేపు ఆ ప్రయత్నం నిలవలేదు. మొదటిసారి విరహంతో మొదలయ్యి గాఢమైన కలయికతో పూర్తయితే ఈసారి అల్లరితో మొదలయ్యి సున్నితమైన కలయికతో కరిగిపోయిన ఇద్దరిలో ఒక అనిర్వచనీయమైన భావన. ఇద్దరి మధ్య మౌనంగా సాగిపోతున్న ఊసులకి అలసిన విరజాజులు కూడా ఇక సెలవు తీసుకుంటే వేళ్లను ముద్దు పెట్టుకుంటూ రాజుని కన్నార్పకుండా చూస్తోంది సహస్ర. నిద్రన్నావు అని మబ్బుల రేగిన జుట్టుని వేళ్లతో దువ్వుతూ అడిగితే ఎప్పుడు రావటం లేదు అన్న హంస పాప అయ్యగారి కొనగోటి వేళ్లను తన గోర్లతో మీటుతూ ఉంది. శాలరీ ఇచ్చేది సరసలాడుకోవడానికి కాదు అంటూ కర్టెన్స్ లో నుంచి కనిపిస్తున్న సన్ రైజ్ ని కళ్ళతోనే చూపించాడు. కాటుక చెదిరిన ఎర్రటి కలువ కళ్ళను ఓసారి తిప్పి చూసి ఇచ్చే నీకు లేని బుద్ధి నాకక్కర్లేదు అంటూ వేళ్లని లాక్ చేసి అయ్యగారి గుండెల మీద సైలెంట్ అయింది. నైట్ మొత్తం లేని విశ్రాంతి కోసం. భయం పోయింది నీకు, డాడీకి కంప్లైంట్ చేస్తా అన్నాడు కాస్త ఉడికిస్తూ. తల పైకెత్తి చూసిన తనకి నిండా అల్లరి చేరిన రాజ్ కళ్ళు ఉదయపు వెలుతురికి వజ్రాల్లా మెరుస్తూ ఉంటే షార్ట్ వాయిస్ తో మీ డాడీకి కాకపోతే వాళ్ళ డాడీకి కూడా చెప్పుకో అని వత్తి వత్తి పలుకుతూ బుగ్గకి ముద్దిచ్చి ముద్దుగా అయ్యగారిలోకి మెత్తగా ముడుచుకుంది. బాగా బలిసిందే అని రెట్టిస్తూనే మాటలకందని దగ్గరతనంతో హక్కుగా వాదిస్తున్న హంసపాపని సైడ్కి తిరిగి గాఢంగా తనలోకి తీసుకుంటూనే ఇద్దరికి బ్లాంకెట్ లాగాడు. ఆ రోజు జియా రాలేదు. హంసపాప ఆఫీస్కి వెళ్ళలేదు. జయదేవ్ గారు ఫోన్ చేసి నీ పని పూర్తయ్యే వరకు ఇబ్బంది పడకుండా సెలవు తీసుకో అని చెప్తే కన్ఫ్యూజ్ అయిన హంసపాపకి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. కాసేపటికి అభి కాల్ చేసి ఉన్నాడా వాడు అని అడిగితే ఆంటీ దగ్గరకు వెళ్ళాడు అని చెప్పిన తనలో ఏదో ఇబ్బంది. టెన్షన్ పడకు, నా దగ్గర ఉన్నావని, నాకు హెల్ప్ చేస్తున్నావని అంకుల్కి చెప్పాను, అడిగితే నువ్వు కూడా అదే చెప్పు అని అడ్వైస్ చేయడంతో రిలాక్స్ అయిన తనకి జయదేవ్ గారి సపోర్ట్ వెనక రీజన్ అప్పుడు అర్థమైంది. రాజు మెసేజ్ చేయడంతో కోర్టు పని మీద ఈ రోజు సహస్ర రాదంకుల్, చెప్పడానికి ఇబ్బంది పడుతుంది అని మాట అడ్డం వేశాడు అభి. తన జాలిడేకి అభిని ఇరికించిన కోపం ఇప్పుడు సహస్రది. థ్యాంక్స్ అన్నయ్య అని మనస్ఫూర్తిగా చెప్పి ఏం చేస్తున్నారు అంటూ మాట కలిపిన సహస్ర బ్యాక్ యార్డ్లో మొక్కలు పెడుతోంది. కాసేపు మాట్లాడి రేపు వస్తానన్నయ్య, నాకు తాతగారి ఫోటో చూపించాలి అండ్ నేనే వంట చేస్తాను అనడంతో తప్పకుండా రా అన్నాడు అభి. నైట్కి వచ్చిన బాబుకి ఈ మ్యాటర్ చెప్తే అసలు ఆ టాపిక్ మీద డిస్కషన్ చేయడమే అవసరం లేదన్నట్టు ల్యాప్టాప్ తీసుకుని రేపటి వర్క్ చూద్దాం
అనడంతో డిన్నర్ టైం కనుక ఫుల్ ప్లేట్తో కూర్చుంది. ఒక రోజు ఉదయాన్నే జయదేవ్ గారికి ఫోన్ చేశారు అమర్నాథ్ గారు. అభినవ్కి చెప్పినా ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో మీకు తెలుసు. తనకన్నీ మీరే కనుక ముందుగా మీకే చెప్తున్నాను. లిఖిత మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది అని డేట్ చెప్పడంతో జయదేవ్ గారి ముఖం పూర్తిగా పాలిపోయింది. సరిగ్గా రాజుని కోర్టులో ప్రొడ్యూస్ చేసే డేట్ అది. ఆ డేట్ కి వారం ముందుగానే రాజు తిరిగి జైల్లో రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు అభికి చెప్పిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియని ఆయన మనసంతా బరువుగా మారిపోతే మళ్ళీ కాల్ చేస్తాను అని కష్టంగా ఆన్సర్ ఇచ్చిన ఆయన మైండ్ మొత్తం శూన్యంగా మారిపోయింది. గార్డెన్లో ఉన్న అమర్నాథ్ గారు స్తబ్దుగా అయిపోయి మరొక మాట అడగలేక ఇంకా కాల్ కట్ చేశారు. నెమ్మదిగా ఫోన్లో క్యాలెండర్ ఓపెన్ చేసి రోజులు లెక్క పెడుతున్న జయదేవ్ గారు టన్నుల కొద్ది నిస్సత్తువ ఒక్కసారిగా మీద వచ్చి పడినట్టు మెట్ల మీద కూలబడిపోయారు. బ్రేక్ఫాస్ట్ కోసం అరేంజ్మెంట్స్ చూస్తున్న మానస గారు పనతను అరవడంతో పరుగున వచ్చి చూసి అతను పట్టుకు లేపుతున్న భర్త పరిస్థితికి కంగారు పడుతూ ఉంటే, బేపీ డౌన్ అయింది మానస, నథింగ్ టు వరీ అని నెమ్మదిగా చెప్తున్నా ఆయన ఫోన్ మెట్ల మీద ఓపెన్ చేసిన క్యాలెండర్ స్క్రీన్తో కనిపించి మానస గారి గుండె కలుక్కుమంది. బిడ్డ మీద ప్రేమ తల్లిగా తనకు మాత్రమేనా, తండ్రిగా ఆయనకున్న ప్రేమ తన బలహీనత ముందు బయట పెట్టడం లేదు, అంతే. ఫోన్ తీసుకురమ్మని వర్కర్కి చెప్పి జయదేవ్ గారిని జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చి బీపీ టాబ్లెట్ వేసుకోలేదని కోప్పడుతూ ఉంటే భారంగా లాంగ్ బ్రీత్ తీసుకుంటూ భార్యని క్షణకాలం నిశితంగా చూసిన ఆయన పెదవుల మీద నవ్వు చేరింది. కళ్ళు ఒత్తుకొని కోప్పడుతున్న ఆవిడ చేతులు చెంపకు చేర్చుకొని, సుజితను చూసొద్దాం అని అడిగారు. ఊహించని ఆయన మాటకి స్తబ్దుగా మారిపోయిన మానస గారి కళ్ళలో ఆశ్చర్యంతో కూడిన కన్నీళ్లు. ఆ పనికి మాలిన వెధవా లేడు, చెల్లి ఒంటరిగా ఉంది, ఒకసారి వెళ్ళొద్దాం అని జయదేవ్ గారు మళ్ళీ అడుగుతూ ఉండగా వచ్చాడు రాజ్. యోగేందర్ అరెస్ట్ అయిన విషయం అప్పటి వరకు రాజ్కి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు అభి. అలాగే మానస గారికి కూడా తెలియదు. జయదేవ్ గారిని అనుమానంగా చూస్తూ దగ్గరికి వచ్చిన రాజ్ చూపులు పట్టనట్టే నిబ్బరంగా కచ్చితో కళ్ళు తుడుచుకొని మళ్ళీ కళ్ళజోడు పెట్టుకున్నారు. వాడు కూడా వచ్చాడుగా, మీరే చెప్పండి అని మానస్ గారు కళ్ళొత్తుకుంటే ఆయన ప్రవర్తనలో మార్పు తీక్షణంగా అబ్జర్వ్ చేస్తూనే, 2 డేస్లో మామ బర్త్డే ఉంది, బద్ద శత్రువులుగా కొట్టుకుంటూనే ఆఫీస్కి డుమ్మా కొట్టి మరీ బాగా ప్లాన్ చేస్తున్నారు అని ఎద్దేవా చేస్తున్నాడు రాజ్. కొడుకు వెటకారానికి ఉరిమి చూస్తూనే, నాకు టైం అవుతోంది మానస, వెళ్ళాలి అంటుంటే, ముందు మెడిసిన్ వేసుకోండి, తిని వెళ్దురు గాని అంటూ కొత్త ఉత్సాహంతో పరుగులు పెట్టారు మానస. హంసపాల్ప చేతి వంట కడుపు నిండా తిన్నా మళ్ళీ తండ్రిని స్కాన్ చేస్తూనే మానస గారి చేతి వంటతో మరో రౌండ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన రాజ్ తండ్రి వెనకే తల్లికి బాయ్ చెప్పి ఆఫీస్కి వచ్చి అభి ముందు కూర్చున్నాడు. మామ బర్త్డేకి ప్లాన్ చేసుకుంటున్న అత్తని వదిలేసి లాంగ్ ట్రిప్ వెళ్ళాడంట కదా, ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత అని వేళ్లు పీక్కుంటూ సూటిగా ప్రశ్నిస్తే, ఆల్రెడీ జయదేవ్ గారు ఇన్ఫార్మ్ చేసి ఉండడంతో యోగేందర్ లాంగ్ ట్రిప్ వెనుక తన ఇన్వాల్వ్మెంట్ ఓపెన్ అయ్యాడు అభి. మన మధ్య ఎన్ని ఉన్నా హ్యాండిల్ చేయొచ్చు, బట్ అమాయకమైన ఆడపిల్ల జోలికి వెళ్తే చూస్తూ ఊరుకోలేను. ఇందులో అంకుల్ ఇన్వాల్వ్మెంట్ లేదు, కంప్లీట్గా నాది డెసిషన్ అని తెగేసి చెప్పిన అభి కోపానికి ఏమనుకున్నాడో సైడ్ స్మైల్తో సైలెంట్గా లేచి వెళ్ళిపోయాడు. రాజ్ సైలెన్స్కి ఎన్నో ఊహాగానాలు అభిలో. బట్ ఇప్పుడు అనుకున్న పనికి అయ్యగారు బల్బుని కెలకడం కరెక్ట్ కాదని ఫైల్స్ తీసుకుని బయటకు వస్తే బైక్ మీద ఉన్నాడు బాబు. వీడబ్బా వెళ్తున్న పనేంటి, వీడు వేసే వేషాలేంటి అని ఇరిటేట్ అవుతూనే తన జీప్ స్టార్ట్ చేస్తే ఎటువంటి రియాక్షన్ లేకుండా హెల్మెట్ పెట్టుకుని ఫాలో అయ్యాడు రాజ్. చతుర్వేది కాటన్స్ మెయిన్ మెంబర్స్తో మీటింగ్. ఆల్రెడీ కంపెనీ షేర్స్ మొత్తం ముఖేష్కి తెలియకుండానే ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఇప్పుడు అది తెలిసి కాలుతున్న కొరివిలా మండుతున్న ముఖేష్కి ఆపోజిట్ సైడ్లో తన ప్లేస్లో కూర్చున్నాడు అభి. చెల్లెని కోసం అన్నని ముందు పెట్టి సైడ్ సీట్లో సెటిల్ అయ్యాడు రాజ్. మరి ఈ మీటింగ్తో కంపెనీ కంట్రోల్ అభి చేతికి వెళ్ళిపోతుందా? రాజ్ ఏంటో ఏం చేయగలడో తెలుసుకున్న ముఖేష్ తన వీక్ పాయింట్ అయిన సహస్రను టార్గెట్ చేస్తాడా? రాజ్ ఇన్నాళ్ళుగా దాస్తూ వచ్చిన నిజం బయటపడనుందా? రాజ్ కోర్టులో సరెండర్ అయితే తన సిచ్యువేషన్ ఏమిటి? సహస్ర కడుపులో తను నిలిపిన ప్రాణమే
ఫేరోల్ రూపంలో తనకి ఇంకొంత సమయం ఇవ్వనుందా? ఈలోగా ఏం జరుగుతుంది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.